వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ లో అంబేద్కర్ కు ప్రధాని మోడీ ఘన నివాళులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, లోకేష్ సహా నేతల ఘన నివాళులు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు. పార్లమెంట్ లో భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రధాని దేశానికి ఆయన అందించిన రాజ్యాంగ మరియు సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇదే సందర్భంగా మంత్రి నారా లోకేష్ కూడా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా అరుణ్ కుమార్, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పీనెప్పే విశ్వరూప్, మేరుగా నాగార్జున, మాజీ ఎంపీ మార్హాని భరత్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు కాకమాను రాజశేఖర్, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వారికుటి అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. సమాన అవకాశాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడపవచ్చని అంబేద్కర్ మార్గదర్శనం చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం ప్రసంగించారు. శాంతియుతమైన పోరాటం చేసి శాంతితోనే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మహాత్మా గాంధీ గారైతే ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించవచ్చు, ప్రపంచ దేశాలకి ఆదర్శంగా అభివృద్ధి చెయ్యొచ్చు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంత ఉందో, స్వతంత్రం వచ్చిన భారతదేశం ఈనాడు బలమైన దేశంగా ఎదగడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి రెండు కళ్ళు, ఒకరు మహాత్మా గాంధీ గారైతే రెండవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. విషయం మన దేశమే కాదు, ప్రపంచమే గుర్తించింది. ఈరోజు ప్రపంచమే స్వాగతం పలుకుతుంది అంబేద్కర్ గారి విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. విద్య ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితంలో వెలుగులను నింపుతుంది. విద్య ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపు, గౌరవాన్ని, సముచితమైన స్థానాన్ని అందిస్తుంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపూర్ణంగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు, వారు పాటించిండ్రు. ప్రపంచ దేశాలలో పేరెన్నికగన్న యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈనాడు భారతదేశం యొక్క ఆలోచన. వారి ఆలోచన విధానమే ఈరోజు పల్లె పల్లెల్లో ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానము అని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. అమరావతిలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మంత్రి పార్థసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అందంగా లోబడుతూ వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని, స్వతంత్ర ఆలోచన లేకుండా న్యూసైడ్ స్క్వాడ్ లా వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. వ్యక్తిగత విషాదాలను రాజకీయ లాభాల కోసం వినియోగించుకోవడం, అభివృద్ధి ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించడం, పెట్టుబడిదారులను భయపెట్టడం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్థసారథి పిలుపునిచ్చారు. పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ఉగ్రవాద సంస్థల గురించి వింటూ ఉంటాం. వారి దుర్మార్గపు చర్యల్ని పత్రికల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఆల్ ఖైదా కానీ, ఐసిస్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా వారు ఏంటంటే
వారి ఆలోచన విధానం, ఈ ఉగ్రవాద సంస్థల ఆలోచన విధానం, వారు భావజాలాన్ని వ్యాపింపచేసే విధానం, వారి ఆలోచనల్ని అమలు చేసే విధానం చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంటాయని నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వారు మాట్లాడే విధానం కానీ చూస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తాయంటే వారి అప్రజాస్వామిక ఆలోచనల్ని, ప్రజా వ్యతిరేక భావజాలాన్ని, వారు నమ్మిన సిద్ధాంతాలని, అవి ఎంత నష్టం చేస్తాయో సమాజానికి అవేమీ పట్టుకోకుండా వారు నమ్మిన సిద్ధాంతాలని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రజల్లో భయాందోళనని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. దానికి అనేక రకాల మార్గాలను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. బాంబులు వేయటం కానివ్వండి, మారణాయుధాలతో అటాక్ చేయటం కానివ్వండి. ఎందుకంటే ఇటువంటి వైలెన్స్, ఇటువంటి ఉగ్రవాదం కానీ అరాచకం కానీ దాంట్లో బలైన వ్యక్తుల్ని పక్కన పెడితే దాన్ని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది అనేది ఆ ఉగ్రవాద సంస్థల అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలు కూడా ఏం చేస్తాయి, కొంతమంది అమాయకులకి, కొంతమంది యువకులకి, వారికి కొన్ని విషయాల మీద కొన్ని నమ్మకాలు, గౌరవం, భక్తి, ప్రేమ ఉంటాయి. వాటిని ఆసరాగా చేసుకుని, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళందరినీ కూడా ఊబిలోకి లాగే ప్రయత్నం కూడా చేస్తాయి ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా అని చెప్పేసి నేను మనం చేస్తాను. వారి భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం సోషల్ మీడియాని, వీడియోస్ని తయారు చేసి ప్రజల్లోకి వ్యాపింపచేస్తూ ఉంటారు. అమాయకుల దగ్గరికి, లేకపోతే పాపం పసిమొగ్గలు యువకుల దగ్గరికి. అదేవిధంగా అదే పంతాలో ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్సీపీ కూడా పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్కి, తెలుగువారికి ఉజ్వల భవిష్యత్తు కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎటువంటి మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎటువంటి భావజాలాన్ని వీరు వ్యాపింపచేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. నేను ఉగ్రవాదులు ఇంకోటి కూడా చేస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూటమి నాయకులు, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు నివాళులు అర్పించి సంబరాలు చేసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత విశేషాలను, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్యాలకు మరింత వన్నె తెచ్చే విధంగా పంచతీర్థాలుగా అభివృద్ధి చేసింది. బాబాసాహెబ్ స్మృత్యార్థం ఏర్పాటు, వాటిని పుణ్యక్షేత్రాలలో ప్రజలు సందర్శించే విధంగా కార్యాచరణ చేపట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. మహానుభావుడు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, అన్ని కులాలు కూడా ఆదరించే వ్యక్తి, అన్ని కులాలని సమానంగా చూసే వ్యక్తి. అదే మార్గంలో మేము కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే మేము ఎక్కడ కూడా కులాలను చూసి పదవులు, కులాలను చూసి దగ్గర పెట్టుకోం. కులాలని చూసి మా ఇంట్లో ఎవరెవరు భోజనం చేస్తారు, ఏ కులం అని నోట్ చేసుకొని ఫోన్ చేయం. అందరం కలిసి ఒక అన్నదమ్ముల్లా ఉంటాం. ఈ రోజు పొద్దున మేము పక్కన అర్జునవాడ పోయొచ్చు, వాళ్ళందరం కూడా ఎంత హాయిగా ఉన్నారండి ఈరోజు. అదే వైసీపీ టైంలో చూస్తే గొడవలు. నేను వియ్యంపల్లి వాళ్ళ వియ్యంపల్లి ఎస్డికే నగర్ వాళ్ళు, ఎస్డికే నగర్ వియ్యంపల్లి ఇంకా పక్కన ఎంఎంవాడ ప్రజలు కూడా నేను వినిపించుకున్నాను. మిమ్మల్ని అందరూ కూడా వాడే పొలిటీషియన్స్ తప్ప, మిమ్మల్ని దగ్గర తీసుకునే ప్రభుత్వాలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్ప మిమ్మల్ని దేనికి రౌడీజానికి వాడుకోవడం, మిమ్మల్ని గొడవలు వేసానికి వాడుకోవడం, దీనికి వాడుతూ ఉంటారు. ఇన్ని రోజులు కూడా కేసులు పెట్టించడానికో, కేసులు పెట్టిన తర్వాత వీళ్ళు లాభం ఇచ్చేదానికో వాడుతున్నారు తప్ప ఒక డెవలప్మెంట్ పరిధి పోట్ల. ఈ రోజు నేను అందరూ అక్కడున్న వాస్తవాలు కూడా చెప్తా ఉన్నా, మీరందరూ కూడా మారాలి. మీరందరూ కూడా అందరితో పాటు డెవలప్మెంట్ ఉంటుంది.
నేను రేపు పొద్దున వచ్చే ఏ డెవలప్మెంట్ అయినా సరే మాటిస్తాను. అక్కడ వార్డ్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. వార్డ్ 1 అంటే వియ్యంపల్లి, 1వ వార్డు వియ్యంపల్లి. సో అక్కడి నుంచి కూడా అందరితో పాటు సమానంగా డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇప్పుడు కూడా ఫైనల్ గా మాట చెప్తుంది, ఎవరైతే ఒక రెడ్డి అని పౌరు ఉంటుందో, కమ్మ అని పౌరు ఉంటుందో, ఇంకొక ఓసీ బీసీ బలిజా అని పౌరు ఉంటుందో అవన్నీ పౌరులు తగ్గించుకోవాలా. అందరినీ కూడా ఒక నాటి మీద తెచ్చుకోవాలా. ఏ రకంగా అయితే కోలానంద్ గారు ఇక మేము అందరం పార్టీ అన్ని కూడా ఒక దాటి మీదకి వచ్చి పనిచేస్తా ఉన్నాము. అన్ని కుల మత భేదాలు లేకుండా కాళేశ్వరంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకోండి. నాన్నగారు విజయాన్ని చెప్తాను. మరొకసారి గుర్తు చేయండి, మీరు అంబేద్కర్ భవన్ గారు ఇచ్చి అంబేద్కర్ భవన్ ఇచ్చి నాన్నగారి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సరే ఇచ్చింది. దాన్ని నిర్వహించడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కోర్ల శిరీష తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా వారి అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం శాసనసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. మహిళలకు సమాన గౌరవం ఇవ్వడంలో వైఎస్ జగన్ ఎప్పుడూ ముందుంటారని కోర్ల శిరీష స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టం 2023 సవరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పాలనలో మహిళా సాధికారత అనేది ఒక ఆదర్శం అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ రకంగా మహిళలను గౌరవించారు, ఏ రకంగా మహిళలకి ఆర్థికంగా రాజకీయంగా భరోసా ఇచ్చారో అనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆయన పాదయాత్ర చేసినటువంటి సమయంలో మహిళల తాలూకా సమస్యలు తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల తాలూకా జీవన ప్రమాణాలు పెరగాలి, కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమ్మతులు తొలగాలి అంటే అని చెప్పి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో 90% మహిళలే లబ్ధిదారులుగా ఉండే విధంగా ఆయన రూపకల్పన చేశారు. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా మంది మహిళా విద్యార్థులకి డాక్టర్ అవ్వాలని కలగానే మిగిలిపోతుంది అని. ఏపీ రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జువ్వలదిన్నె కావలి హార్బర్ ను ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్ లాంటి రాష్ట్రం మన తర్వాత కళ్ళు తెరిచినటువంటివి మనకంటే వేగంగా పోర్ట్ల డెవలప్మెంట్కి సంబంధించి లేదా తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించి మత్స్యకారుల అభివృద్ధికి సంబంధించి చాలా ముందుకెళ్ళిపోయినాయి. పదుల సంఖ్యలో హార్బర్లు నిర్మాణం చేసుకొని, పదుల సంఖ్యలో పోర్టులు నిర్మాణం చేసుకొని, పోర్ట్ల డెవలప్మెంట్ చేసుకొని తద్వారా వాళ్ళ రాష్ట్రాలని సుసంపన్నం చేసుకున్నటువంటి సందర్భం ఈ 75 years ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్. కానీ మన రాష్ట్రంలో జరగలేదే. మీరు తీసుకోండి, గుజరాత్ వెళ్ళి చూడండి, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. బొంబాయి వెళ్ళి చూడండి, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు పనిచేస్తూ ఉంటారు. గోవా వెళ్ళి చూడండి, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు అక్కడ చేపల వేట చేస్తూ ఉంటారు. మంగళూరు, కొచ్చిన్, చెన్నై, యు గో ఎనీవేర్ ఇన్ దిస్ కోస్టల్ లైన్, ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్నే మనం చూస్తాం. ఎంత అన్యాయం అంటే, ఈ వలస వెళ్ళినటువంటి మత్స్యకారులు గుజరాత్ వైపు వెళ్ళినటువంటి వాళ్ళు పాకిస్తాన్ జలాల వైపు వెళ్ళి పాకిస్తాన్ చిక్కిపోవడం, పాకిస్తాన్ జైల్లో మగ్గిపోవడం మనం అందరం చూసాం. ఈ చెన్నై కొచ్చిన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు శ్రీలంక జలాల్లోకి తెలియక చొరబడి శ్రీలంక జైలులో మగ్గిపోవడం మనం చూసాం. ఈ ఒరిస్సా వైపు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ తీరంలోకి చొరబడి అక్కడ బంగ్లాదేశ్ జైలులో మగ్గిపోవడం మనం అందరం చూసాం. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులే. ఇంత అన్యాయం జరుగుతున్నా సరే, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా సరే, ఏ రోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి గత ప్రభుత్వాలు ఒక్క హార్బర్ కట్టేటటువంటి ప్రయత్నం అయితే చేయలేదని ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. జగన్ సార్ ఆయన పాదయాత్రలో, సుదీర్ఘమైనటువంటి ఆయన పాదయాత్రలో వేలాది మంది మత్స్యకారులు నేరుగా కలిసి వాళ్ళ కష్టాలు విని
వాళ్ళ కన్నీళ్ళు ఇక్కట్లు విని మనం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ కట్టించుకోబోతున్నామని చెప్పి ఆ రోజైనా హామీ ఇచ్చారు. నిజంగా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి జిల్లాలో కూడా హార్బర్ మంజూరు చేయించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి విడతలో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె దగ్గర, ఎర్స్ట్వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్, నిజాంపట్నం దగ్గర, ఎర్స్ట్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్ ప్రజెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం దగ్గర మొదటి విడతలు, ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ప్రజెంట్ కాకినాడ జిల్లా ఉప్పాడ దగ్గర మొదటి విడతలో 4 హార్బర్లు మంజూరు చేసి ఇందులో జువ్వలదిన్నె హార్బర్ని కంప్లీట్ చేస్తాం 100%. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ నియర్ కంప్లీషన్ అవన్నీ కూడా మొదటి విడతలో ఇచ్చినటువంటి హార్బర్లు ఇవి. రెండో విడతలో శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవు మంచిలపేట దగ్గర, బుడగట్లపాలెం దగ్గర, ఎర్స్ట్వైల్ వైజాగ్ ప్రెజెంట్ అనకాపల్లి పూడిమడక దగ్గర, వెస్ట్ గోదావరి బియ్యపు తిప్ప, మరి అలాగే ఎర్స్ట్వైల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాడరేవు అండ్ కొత్తపట్నం. ఒక రెండో విడతలో ఈ 6 హార్బర్లు ఇచ్చినటువంటి ఘనత. ఇందులో బుడగట్లపాలెం పనులు మొదలుపెట్టాం, పూడిమడక పనులు మొదలుపెట్టాం, శంకుస్థాపన చేశాం, బియ్యపు తిప్ప శంకుస్థాపన చేశాం. తిరుపతిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీఎల్ సుబ్బారాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీఎల్ సుబ్బారాయుడు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తిరుపతి జిల్లాలో తిరుపతి టౌన్లో మనం ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది. మనందరికి తెలిసిందే, ఆయన రాసిన రాజ్యాంగం, సృష్టించినటువంటి రాజ్యాంగం మేరకు గత 80 సంవత్సరాలుగా భారతదేశం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంది. ఈరోజు మరొకసారి ఆయన మనకి ఇచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఆయన చూపించినటువంటి మార్గంలో నడుచుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. బిఆర్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తాను నేర్పిన మార్గం, చూపించిన దిశానిర్దేశం, రాజ్యాంగాన్ని అందరూ తూచా తప్పకుండా పాటించి దేశ అభ్యున్నతికి పాటుపడాలని, మరింత ఉన్నతిని, దేశానికి మంచి పేరును తీసుకురావాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలోని అగ్నిమాపక కేంద్రం నందు స్టేషన్ ఫైర్ అధికారి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పాల్గొని అగ్నిమాపక వారోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే యాంత్రిక పరికరాలను పరిశీలించారు. ఈ పరికరాలు ఏ విధంగా ఉపయోగిస్తారు స్టేషన్ మాస్టర్ ఆర్డీఓ గారికి వివరించారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, అగ్నిమాపక అధికారి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు, ఈ వారోత్సవాలు వారం రోజుల పాటు ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలుగా రూపొందించినట్లు వివరించారు. సురక్షిత పాఠశాలలు, సురక్షిత ఆసుపత్రులు, అగ్ని భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటల నివారణకు కలిసి పనిచేస్తాయన్న నినాదంతో ఈ కార్యక్రమాలు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నప్పుడు ఎలా నివారించాలి, గ్యాస్ లీకేజ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక యంత్రాలను ఎలా ఉపయోగించాలో ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తామని, ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 14వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ఫైర్ సర్వీసెస్ డే అనేది జరుపుకోనికి శ్రీకాళహస్తి నియోజకవర్గం వారికి ఉన్న ఫైర్ ఆఫీస్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడే ఫైర్ సెలబ్రేషన్స్ అన్ని చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కింద ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క యానివర్సరీ కింద చేస్తారు. ఈ యానివర్సరీ డిపార్ట్మెంట్ యొక్క యానివర్సరీలో భాగంగానే
వీళ్ళ యొక్క సర్వీసెస్ ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో ప్లస్ ఈ ఫైర్ కానీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏ విధంగా పబ్లిక్ అయితే యాక్ట్ చేయాలో వాటన్నిటిపై నియోజకవర్గం మొత్తం కానీ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఎంతైనా ఉందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది వచ్చేసి ఈ రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ వారిగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 139వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని సందర్భించుకుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క చేస్తున్న సర్వీసెస్ అందరూ కొనియాడాలని కోరుకుంటూ వీళ్ళ యొక్క వచ్చే వారం రోజుల పాటు అంటే 14వ తారీఖు నుంచి 10 రోజులు చేస్తారు. 20వ తారీఖు వరకు చేసే అవగాహన సదస్సుల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రాంత ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఏప్రిల్ 14 అగ్నిమాపక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ సార్ గారి భానుప్రకాష్ రెడ్డి ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఆర్డీఓ సార్ గారి చేత కరపత్రాలు మరియు గోడపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ప్రెమిసెస్ అంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ అవనివ్వండి, ఒకరోజు స్కూల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఒకరోజు హాస్పిటల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఒకరోజు ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ అవనివ్వండి, ఆ విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ ఇలాంటి ప్రదేశాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రెమిసెస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ అగ్ని ప్రమాదాలు జరిగితే ఎటువంటి నివారణ కార్యక్రమాలు చేపట్టాలి అనేది అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ఈ మీడియా మిత్రులు మరియు ప్రజలు వారి సైడ్ నుంచి సహాయ సహకారాలు కోరుతూ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ అతిథిగా చేసినటువంటి ఆర్డీఓ సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.